అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక పింఛను పెంపు ఏమాయే 100 రోజుల్లోనే ఇస్తామన్న కాంగ్రెస్, 6 నెలలైనా కూడా ఊసెత్తని సర్కార్. పింఛను పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతుంది? దాదాపుగా 5 లక్షల మంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు. 44 లక్షల మందికి పైగా లబ్ధిదారులు వెయిట్ చేస్తున్నారు. పింఛన్ దరఖాస్తులన్నీ కూడా అటకెక్కినాయి. ప్రభుత్వం దగ్గర అసలు లెక్క ఉందా లేదా, పెంచుతామని చెప్పినటువంటి పింఛన్ని ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి ఆందోళన పింఛన్దారుల్లో వ్యక్తమవుతోంది. రైట్, దేవిప్రసాద్ గారు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రధానంగా పింఛను పెంపు చేస్తాం, రాగానే నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడున్న పింఛన్ను ఎక్కువ చేసి ఇస్తామని చెప్పారు. బట్ ఇంతవరకు దాదాపుగా 6 నెలలు గడిచిపోయినా కూడా ప్రభుత్వం ఊసెత్తట్లేదు అంటూ దాదాపు టోటల్గా 44 లక్షల మందికి పైగా లబ్ధిదారులు వెయిట్ చేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు, 6 గ్యారంటీల్లో 13 ఉన్నాయి. ఇవన్నీ కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసినట్టు చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే 100 రోజుల్లో ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పాపన పోలేదు. పైగా ఇవాళ పింఛన్ అనేటువంటిది అందరూ కూడా 2000 పింఛన్ ఇస్తున్నారు, మీకు 4000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, వెంటనే మేము అధికారంలోకి రాగానే వెంటనే 100 రోజుల లోపల ఈ 4000 చేస్తామన్నారు. దివ్యాంగుల పెన్షన్ 6000 చేస్తామని చెప్పి దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు రాజేష్ గారు. తర్వాత 44 లక్షల మంది ఇప్పటికే తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులు. ఇంకేమన్నారు, ఈ ప్రభుత్వం కొత్త వాళ్ళకి ఇస్తలేరు, ఎవ్వరికి ఇస్తలేరు అని చెప్పి చాలా దుష్ప్రచారం చేసి మళ్ళీ కొత్త అప్లికేషన్లు కూడా పెట్టి అందరికి కూడా ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఈ పెన్షన్కు సంబంధించినటువంటి ఒక నెల పెన్షన్ ఏమో రాగానే ఎగ్గొట్టేసారు. ఆ తర్వాత ఎప్పుడు 4000 వస్తాయని చెప్పి ఇలా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే ఎవ్వరికి కూడా పెంచినటువంటి పాపన పోలేదు. పైగా దాని మీద ఓ రివ్యూ మీటింగ్ అని పెట్టి ఇప్పుడు అయిపోయింది, 5వ తారీఖు కోడ్ అయిపోయింది, 12 అయిపోయింది, ఎప్పటి నుంచి 4000 పెన్షన్ ఇస్తామనేటువంటిది క్లారిటీ లేదు. ఇక మిగతా అన్నీ అట్లే, రుణమాఫీ అంతే, 200 యూనిట్లకు సంబంధించి అంతే, గ్యాస్ సిలిండర్కు సంబంధించి అంతే, అన్నీ అమలు చేస్తున్నాం. కింద చిన్న చుక్క పెట్టి కండిషన్ అప్లై అని మొత్తం కండిషన్ అప్లై కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది. ఇవాళ ఈ ప్రతి దానికి కూడా మొదలేమో బాహటంగా మేము అందరికి ఇస్తున్నాం, గత ప్రభుత్వం ఇయ్యనటువంటి అన్ని వర్గాలకు ఇస్తున్నామని చెప్తారు. ఇవాళ అన్ని వర్గాలను కోత పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా పెన్షను ఉన్న వాళ్ళకి లేదు, కొత్త వాళ్ళకు అడిగే దిక్కు లేకుండా అయిపోయింది. అట్లాగే మిగతాయి కూడా ఇవాళ 200 యూనిట్లు విద్యుత్ ఇస్తామని చెప్పారు. అసలు ఈ రాష్ట్రంలో 200 యూనిట్లు కాలుస్తున్నటువంటి వినియోగదారులు ఇద్దరు అనేటువంటి ఒకటి చెప్పి మేము ఈ నెలకి ఇంత ఇచ్చినాము, ఈ నెల ఇంత ఇచ్చినాము, ఒక పారదర్శకంగా ఉండాలి కదా. 200 యూనిట్ల లోపని అందరికి చెప్పి ఇవాళ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులకు సంబంధించి 90 లక్షల మందికి మీరు ఎంతమందికి ఇచ్చారు, బీపీఎల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? కనీసం 10 లక్షల మందికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. గ్యాస్ సిలిండర్ ఏమో మొదలు డబ్బులు కడుతున్నాం, రిటర్న్ డబ్బులు వచ్చేటువంటి స్థితి లేదు. ఇట్లా మొత్తంగా కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ఈ రుణమాఫీది అయితే ఒక పెద్ద సీరియల్ కథలాగా నడుస్తున్నటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. రుణమాఫీ మీద కూడా నిన్న రివ్యూ చేసి రేవంత్ రెడ్డి గారు, దానికి కూడా మళ్ళీ కండిషన్ అప్లై, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదు, ఒక ఇంట్లో 2 వ్యవసాయ రుణాలు తీసుకుంటే ఒక్కరికి ఇయ్యన్నా, ఇద్దరికి ఇయ్యన్నా, ఇప్పుడు ఒక 100 ప్రశ్నలు వేసుకొని ఆ 100 ప్రశ్నల చుట్టూ గిరగిర కొట్టుకుంటున్నారు తప్ప మీరు 15 లోపు హామీ చేస్తామన్నారు. ఏంటి మీ విధి విధానాలు? గతంలో కేసీఆర్ మొన్నటిదాకా రుణమాఫీ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి టాపిక్స్ ఎప్పుడు చెప్పలేదు. ఇది ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వము, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి చెప్పలేదు. ఇప్పుడు రుణమాఫీ టోటల్ గా ఆగస్టు 15 వరకు 2 లక్షలు కంప్లీట్ చేస్తామనేది తాజాగా ఇచ్చినటువంటి హామీ. ఇది ఇప్పుడు అదొక్కటే కాదు, మీరు ఏది తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి హామీని కూడా మొదలు అందరికి ఇస్తున్నాం మేము. గత ప్రభుత్వం కొందరికే పరిమితం చేసింది, ఉన్నోళ్ళకే పరిమితం చేసింది. ఇప్పుడు రైతు బంధు ఉన్నది. రైతు బంధు కేసీఆర్ గారు తెలంగాణ వ్యవసాయం పూర్తి సంక్షోభంలో ఓడిపోయింది, సంక్షోభం నుండి సంక్షేమం వైపు తీసుకురావాలి, రైతులకు ఒక వ్యవస్థగా ప్రభుత్వం భరోసాగా ఉండాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు చెట్లకి ఇచ్చారు, పుట్లకి ఇచ్చారు అని చెప్పి బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి వచ్చి 7 నెలలు అవుతుంది, ఏం చేస్తారు? రైతు బంధు ఎవరికి ఇస్తారు, ఎక్కడి వరకు ఇస్తారు, ఏం చేస్తూ ఉన్నారు? దీని మీద ఒక స్పష్టత లేదు, వాళ్ళకు స్పష్టత లేదు. ఒకటి చెప్పదలుచుకోలేదు వాళ్ళు. ప్రతి దానికి కూడా కండిషన్స్ పెట్టి వాళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలైనటువంటి లబ్ధిదారులకు అందించకుండా ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీ
ప్రజల్ని మోసపుస్తున్నది అనేటువంటి విషయం ఇలా ప్రజలకు మెల్లమెల్లగా అర్థమవుతారు. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్రంలో అన్ని రకాల పింఛన్ల లబ్ధిదారులు కలిపి దాదాపుగా 44 లక్షల మందికి పైగా ఉన్నారు. సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. తర్వాత దివ్యాంగుల కోసం 4000 ఉంటే అది 6000 చేస్తామన్నారు. అది ఎప్పుడు చేస్తారు, అసలు దానికి కూడా ఇంకా రకరకాల కండిషన్స్ ఏమైనా రాబోతున్నాయా అన్నటువంటి అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. అదే అంటే స్పష్టంగా మనకు ఈరోజు ఏంటంటే ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పోయినప్పుడు తన మేనిఫెస్టోలో తనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. నేను 10 నిమిషాలలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తానని నిర్ణయించుకొని ప్రజల ముందు చెప్పినందుకు ప్రజలు నమ్మిండ్రు. 2000 ఇస్తా అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 4000 ఇస్తుందంటే నమ్మి వాళ్ళకు మ్యాండేటరీగా రాజ్యాంగబద్ధంగా అధికారం ఇచ్చిండ్రు. కానీ అధికారం ఇచ్చిన వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే 1 నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. ఏదైతే పేద సంబంధించిన వృద్ధాప్య మహిళలు ఉన్నారో వాళ్ళకు ఏదో వాళ్ళ ఖర్చులకు వెళ్ళి ఏదైతే పెన్షన్ మీదనే బతికే చాలామంది ఉన్నారో వాళ్ళకు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళే పెట్టుకున్న లక్ష్యాన్ని వాళ్ళే ఈరోజు నెరవేర్చలేకపోతున్నారు. పైగా ఈరోజు రైతు రుణమాఫీ అన్నారు, రైతు బంద్ అన్నారు. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు పోయినసారి రైతు బంధు కళ్ళాలలో ఒడ్లు వచ్చినాక రైతు బంద్ చేశారు. ఇప్పుడు చినుకు పడ్డది, ఆల్రెడీ నాట్లు పోసారు, కరిగట్టు అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు అత్తా లేదు పత్తా లేదు. అది కాకుండా నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నంటే ఈ 6 గ్యారెంట్ల మీద ఇప్పటి వరకు విధి విధానాలు ప్రకటించలే ప్రభుత్వం. వాళ్ళు ఏమన్నారు, మేము ఫస్ట్ క్యాబినెట్లోనే మేము దీనికి చట్టబద్ధత చేస్తామన్నారు. 6 గ్యారెంట్లకు దాదాపు 4-5 క్యాబినెట్లు మీటింగ్లు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు విధి విధానాలు, ఇప్పుడు కోడ్ వచ్చింది ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ విధి విధానాలు అనేది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు వాట్ ఈస్ ద క్రైటీరియా, నువ్వు ఏ క్రైటీరియా ప్రకారం చెప్పినట్టుగా అమలుకు కూడడం కావచ్చు, కానీ కొన్ని విధి విధానాలు రూపొందించుకోవడానికి ప్రాబ్లం లేదు. అది అన్నవాళ్ళు గవర్నమెంట్లో పనిచేసి వచ్చిండ్రు, ప్రభుత్వంలో ఉన్నారు అధికారిగా. ఒక విధి విధానాలు అనేది కంపల్సరీ. అంటే నువ్వు ఏ క్రైటీరియా పెట్టుకొని ఇస్తావు, ఎంత ఏజ్ పెట్టుకొని ఇస్తావు, ఎన్ని ఎకరాలకు ఇస్తావు అని ఈ స్కీములన్నీ కూడా చేయాల్సిన విధి విధానాలు ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ మీద కూడా విధి విధానాలు బయటికి రాలేదు. రేపు విధి విధానాలు బయటికి రాకపోతే నువ్వు చెప్పపోతే నువ్వు ఎట్లా ఇస్తా అన్నట్టు, ఎట్లా నమ్మాలి ప్రజలు, ఏమైపోవాలి? అది కాకుండా అంటే నేనేమంటున్నా, ఒక్కటి కూడా వాళ్ళు కంటిన్యూ చేయకుండా తర్వాత ఈరోజు వాళ్ళు ఒకటి అంటున్నారు, మేము ఉచిత బస్సులో ఒక సీక్రెట్ ఉంది. ఈరోజు స్పష్టంగా ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ ఆగమైపోయిన ఆర్టీసీకి ఇప్పటి వరకు రూపాయి కట్టలే. ఈ 7 నెలల్లో ₹1 కట్టకుండా వాళ్ళ మీద పంపిస్తున్నారు తప్ప, వాడుతున్నారు తప్ప ఇప్పటి వరకు పైసలు కట్టాలి. రేపు ఎవరు కట్టాలి? ఆర్టీసీకి ఉచిత బస్ అని పెట్టినావు, పోతున్నారు ప్రయాణికులు, మహిళలు చేస్తున్నారు. ప్రభుత్వం పైసలు ఇస్తలేదు కదా ఇప్పటి వరకు ₹1 ఇచ్చిన చరిత్ర లేదు. నేనేమంటున్నా, గత ప్రభుత్వం ఏం చేసిందని కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం ఒక 3 నెలలు, ఫోన్ ట్యాపింగ్ ఒక 3 నెలలు, ఇప్పుడు ఇంకొక కరెంట్ అనేది ఒక 3 నెలలు, 24 గంటల కరెంట్ ఇచ్చింది అనేది పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందనే కాలయాపన చేస్తున్నారు ఎలక్షన్ల పేరు మీద తప్ప, ఇప్పటికైనా వాళ్ళు ఒక విధి విధానాలు నిర్ణయించి ఆ విధి విధానాల ప్రకారం మేము ఇస్తాము, 5 ఎకరాల నుంచి ఇస్తాము, లేదంటే ఆధార్ కార్డు నుంచి ఇయ్యము, లేదా పాన్ కార్డు నుంచి ఇయ్యము, లేదా ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన ఇయ్యము, ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పకపోతే ఎట్లా? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఆల్రెడీ చినుకు పడ్డది. ఇప్పుడు రైతు బంధు వేయకపోతే నువ్వు రైతు ఎక్కడికి పోవాలి? మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి మళ్ళీ తెచ్చుకోవాలా? ఏదైతే పాస్బుక్లు పెట్టి ఎటువైపు తీసుకుపోతున్నావు ఈరోజు ఈ రాష్ట్రాన్ని? కాబట్టి ఏమన్నా అంటే అప్పులు చేసినట్టు అంటే ఏది కూడా ఇప్పటి వరకు ఎందుకు ఇది అంత జరుగుతుందంటే, ఏదైతే ముఖ్యమంత్రికి ఈ ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ప్రజలను ప్రేమించేవాడు కాదు, అధికారాన్ని ప్రేమించేవాడు కాబట్టి అధికారానికి వచ్చాడు తప్ప ఒక్క దాని మీద కూడా విధి విధానాలు చేయలేదు. కాబట్టి గత ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు చేస్తే అవి నోటిఫికేషన్ ఇచ్చి అన్నీ చేసి ఆయన ఫోటోలు దిగి అవి నేను ఇచ్చిన అంటాడు. ఎక్కడ నువ్వు ఎటువైపు తీసుకుపోతున్నావు? ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు ఒకవైపు, ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు, అందరూ ప్రశ్నిస్తున్నారు కదా. మేము ఇప్పుడు సపోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుండే రాజకీయ పార్టీ అనుకుందాం కాసేపు, మరి ప్రజాస్వామికవాదులు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ పెట్టి మాట్లాడిన ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు కదా. వీటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లనే పోతే రేపు కాదు, రేపు మొన్నటిదాకా ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు నీ ప్రభుత్వం వెనకాల ఉండి నీ పార్టీతో మాట్లాడి ప్రజలు ఈరోజు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా ఒక విధి విధానాలు పెట్టి ఈ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే ప్రజలు ఆగమైపోతారు. సో వారు చెప్పినట్టుగా అన్నింటికీ విధి విధానాలని డెఫినెట్గా ఖరారు చేసుకోవాలి ఒకటి. సో నేను దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించి కూడా మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. రైతు భరోసా తక్షణం అమలు చేయాలి, రైతు బీమా ఉంటుందా, ఎత్తేస్తారా? రైతు బీమా అంటే
రైతు చనిపోయినటువంటి ఎటువంటి కారణం చేసి చనిపోయినా కూడా వారం 10 రోజుల్లో వాళ్ళకి డబ్బులు వచ్చేవి. ఆ రైతు బీమా ఇస్తారా ఎగ్గొడతారా అది కూడా స్పష్టంగా చెప్పాలనేది ఆయన చేసినటువంటి డిమాండ్. ఇప్పుడు రాజేష్ గారు అంటే రేవంత్ రెడ్డి ఒక కాన్స్పిరసీ ఏం చేస్తానంటే కేసీఆర్ గారి పరిపాలనలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందకుండా ఎత్తగొట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అది పేర్ల మార్పు రకరకాల ఏదో ఒకటి చేసి మొత్తానికి ఎత్తగొట్టి అసలు కేసీఆర్ గారు ఈ అద్భుతమైనటువంటి పథకం ఇచ్చింది అనేటువంటి భావనను తొలగించే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇలా ఇది సీనియర్ సిటిజన్స్కు, దివ్యాంగులకు, వితంతువులకు, తర్వాత చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, పైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే సమాజంలో విసిరేయబడ్డ అన్ని వర్గాలని ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి పెన్షన్ సౌకర్యం పెట్టారు. అది ఎగ్గొట్టినాం. ఇలా రైతులు గతంలో ఎక్కడైనా పంట పండించిన తర్వాత మొత్తం పంట వచ్చినాక ఆ పంటనంతా కూడా ఇదివరకు షావుకారులు, సేట్లు, రకరకాల ఏజెన్సీలు ఎత్తుకుపోయేది. కారణం ఏంటంటే తెచ్చుకున్నటువంటి అప్పుకు మొత్తం పంట అంతా పోయేది. దాన్ని కేసీఆర్ గారు ఒక రైతుగా గ్రహించి 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో చూసి రైతులకు కష్టాలు ఉండొద్దని చెప్పి, రైతుకు దగ్గర ఒక రూపాయి ఉండాలని చెప్పి, వ్యవస్థనే ఆదుకోవాలని చెప్పి రైతు భరోసా అనేటువంటి రైతు బంధు అనే కార్యక్రమం వచ్చింది. దాన్ని మేము రైతు భరోసా చేసి మేము డబ్బులు ఇస్తాం, భరోసా చేసినా రైతు దోకా చేస్తున్నారు అనేటువంటి విషయం ఇలా రైతాంగం అంతా కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇలా వర్షాలు పడతా ఉన్నాయి, దుక్కులు దున్నుతా ఉన్నారు. మరి ఇప్పుడు కాకుండా మీరు ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా? రైతుకు భరోసా ఎప్పుడు ఇవ్వాలి? అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు వ్యవసాయ పనులు ఉన్నప్పుడే 2 రూపాయలు ఇస్తే వాళ్ళు ఆయా ఖర్చులకు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఇస్తాన బోనస్ ఇవ్వలేదు, రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా వస్తలేదు, రైతు కూలీలకు వేరే ఇస్తామన్నారు, కౌలుదారులకు వేరే ఇస్తామన్నారు. మొత్తము మళ్ళా వ్యవసాయాన్ని అంతా కూడా పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మేము రేవంత్ రెడ్డిని చాలా సూటిగా ఇలా డిమాండ్ చేసేది రైతు భరోసా ఎప్పటిలోకి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, మరి ఇస్తారా లేదా, ఎత్తేస్తారా, ఇవన్నీ కూడా రైతాంగానికి మీరు సమాధానం చెప్పండి ఒక ముఖ్యమంత్రిగా. ఎందుకంటే ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి మీరు డైవర్షన్ పాలిటిక్స్ పెట్టి ఫోన్ ట్యాపింగు, లేకుంటే కాళేశ్వరము, ఇంకొకటి అన్ని డైవర్షన్ పాలిటిక్స్లోకి పోతా ఉన్నారు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, రైతు భరోసా ఎంత ఇంపార్టెంటో రైతులకు, రైతు కుటుంబాలకు, రైతు బీమా అనే పథకం అంటే రైతు బీమా పథకం అందించినటువంటి ఒక దాని భరోసా లేదా ఆసరా, ఎందుకంటే ఏ కారణం చేత రైతు చనిపోయినా కూడా ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటి విధానం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? చాలా అద్భుతమైన స్కీమ్. ఎందుకు చెప్తుంటే నేను యాక్టివిస్ట్గా దాదాపు 15 సంవత్సరాలు బాలగోపాల్ సార్తో తిరిగిన. ఇట్లా మేము రైతుల ఆత్మహత్యలు జరిగిన కాడికి పోతే వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ చాలా అరణ్య రోదన. సో అంటే అది చెప్పలేను, ఎవ్వరూ సహకరించలేరు. భూమి ఉండదు, ఎంతో 10 గుంటలు ఉంటుంది, ఒక ఎకరం ఉంటుంది, ఆ ఎకరంలో 2 ఎకరాల పంట పండదు, ఏమి అది అప్పులలో వచ్చి ఆడ కూర్చుంటారు ఇచ్చినోడు ఎంతమంది. ఇప్పుడు రైతు ఏదైతే భరోసా రైతు బీమా అది వచ్చిన తర్వాత ఈరోజు 2 వద్దులు 3 వద్దులు కాకముందుకే ఎంఈఓ గారు వచ్చి ఏఓ గారు వచ్చి 5 లక్షల చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి ఒక ఆసరా, ధైర్యం. ఈరోజు మన ఉద్యోగస్తులకు కూడా ఉండదండి ఇన్సూరెన్సు. ఉద్యోగం చిన్న ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకు కూడా ఉంచుండదు. కానీ రైతు భరోసా ఏదైతే ఉన్నదో, ఆ రైతు బీమా ఏదైతే ఉందో అదొక అద్భుతమైన స్కీమ్. ప్రపంచంలోనే ఎక్కడ లేదు. రైతు ₹1 కట్టకుండా 2 గుంటల భూమి ఉన్నా, 4 గుంటల భూమి ఉన్నా, అతనికి ఏదన్నా పాము గుట్టో ఏదన్నా యాక్సిడెంట్ అయ్యో ఎట్లా చనిపోయినా దానికి క్రైటీరియా కూడా లేదు. రైతు చనిపోతే చాలు 5 రోజులు 6 రోజులపై 5 లక్షలు ఇచ్చి, ఎంత అద్భుతమైన స్కీమ్ ఇది! ప్రపంచంలో ఎక్కడనుందా? రైతులు ఎంత ఆ కుటుంబానికి ఎంత భరోసా, ఎంత ధైర్యం, ఎంత మోరల్ సపోర్టు. సో అందరూ వచ్చారు 4 రోజులు ఏడుస్తారు వెళ్ళిపోతారు. వాస్తవం చెప్తున్నా. తర్వాత వాళ్ళ ఇంటి ముఖాన చూసినోడు కూడా ఉండడు. అప్పుడు 5 లక్షలు నీ అకౌంట్లో వచ్చి పడితే ఎంత ధైర్యం ఆ ఫ్యామిలీకి. ఒకసారి అసలు మన అందరు ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఎవరికి ఉండదు ఆ ఇన్సూరెన్స్. నేను చెప్తున్నా, మనం ఇన్సూరెన్స్ కట్టుకోం. 1 నెల కడితే 2 నెలలు, 1 సంవత్సరం కడితే 2వ సంవత్సరం కట్టాం. కానీ టెన్షన్గా గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ 10 ఏళ్ళు కట్టి ఈరోజు రైతుకు అంత బీమా, అంత అద్భుతమైన స్కీమ్ను ఈరోజు రేవంత్ రెడ్డి చేయడం ఎంతవరకు సమంజసం, దాన్ని ఆగం చేయడం. నేనేమంటున్నానంటే ఆయన కన్సర్న్ లేదు. ఒక్క నిమిషం, ఆయనకు ప్రజలపైన కన్సర్న్ లేదు, అధికారం పైన కన్సర్న్ ఉంది. ఆ అధికారం చుట్టే తిరుగుతుండే తప్ప ఇప్పటి వరకు ఒక్క పథకాన్ని, వాళ్ళు చెప్పిన పథకాన్ని, కేసీఆర్ గారు కూడా నల్గొండ సభలో స్పష్టంగా చెప్పిన అద్భుతమైన అధికారం ఇచ్చారు మీకు, మీరు పరిపాలించండి
పరిపాలించండి, బెస్ట్గా పరిపాలించండి అని చెప్పారు. హౌస్లో హరీష్ రావు చెప్పిండు, కేటీఆర్ గారు చెప్పారు. ఇంత కూడా చెప్పినాక కూడా మీరు పరిపాలన మీద చేయకుండా ఓన్లీ ఇప్పుడు అన్న చెప్పినట్టు కరెంట్ ఇష్యూ 3 నెలలు, కాళేశ్వరం ఇష్యూ 3 నెలలు, అదో ఇష్యూ, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, మన్ను ఏం చేస్తారు? ప్రజలు ఆగమైపోతున్నారు. షరతులతో రుణమాఫీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అధిక ఆదాయ వర్గాల్ని రైతు రుణమాఫీ నుంచి మినహాయిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపైన రాష్ట్ర మంత్రివర్గం సమాలోచనలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ మేరకు కొద్ది వారం వ్యవధిలో రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎట్లా అమలు చేస్తున్నారో ఆ పద్ధతిలో అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా ఐటీ చెల్లించే వారికి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు పత్రికల్లో కనిపిస్తున్నటువంటి వార్త ఆధారంగా మనకు తెలుస్తుంది. రైట్ దేవిప్రసాద్ గారు, ఇందాక మనం మాట్లాడాం. యాక్చువల్లీ షరతులతో రుణమాఫీ రాబోతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏ రకంగా అమలవుతుందో ఆ తరహాలో అమలు చేస్తే ఎట్లా ఉంటుంది, తర్వాత ఐటీ చెల్లించే వారికి దీని నుంచి పూర్తిగా మినహాయింపేస్తే ఎట్లా ఉంటుందనే పైన సర్కారు సమాలోచనలు చేస్తున్నట్టుగా వార్త మనకు కనపడుతుంది. ఇప్పుడు రాజేష్ గారు అంటే బడేబాయి విధానాలని చోటేబాయి అమలు చేసేటువంటి ప్రక్రియ తెలంగాణలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ అనే పథకం కింద చాలా తక్కువ మందికి, మొత్తంగా కూడా రైతాంగం ఒక 60-70 కోట్ల మంది, 60 కోట్ల మంది అన్న 50% అయినా వ్యవసాయం చేసేటోళ్ళు ఉంటారు భారతదేశం. ఇది వ్యవసాయక ఆధారిత దేశం. అందులో కనీసం 9 కోట్ల మందికి కూడా కిసాన్ సమ్మాన్ అంతలేదు. దీనికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి రాజేష్ గారు? ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, ఐటీ చెల్లించకూడదు, ట్రాక్టర్ ఉండకూడదు, స్కూటర్ ఉండకూడదు, లేకుంటే ఇంకో బండి ఉండకూడదు, మంచి ఆర్సీసీ స్లాబ్ ఉండకూడదు. ఇన్ని కండిషన్లు, అందులో 130 కండిషన్లు పెడతా ఉన్నారు. పెట్టి ఏజ్ క్రైటీరియా ఉంది. 60 సంవత్సరాల పైబడ్డ వ్యవసాయ ఆయనకు ఉండొద్దు, ఇట్లా మహిళలకు ఇంత ఏజ్ ఉండాలి అంటే మొత్తం కండిషన్స్ అప్లై చేసి ఫిల్టర్ చేసి, అంటే ప్రచారం ఏం జరగాలి, దేశంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా మేము ఆసరాగా ఉంటున్నామని చెప్పి ప్రధానమంత్రి ప్రకటన. కిందికి వచ్చే వరకు ఏమైపోతుందంటే అసలు దానికి అర్హులైనటువంటి వాళ్ళ జాబితానే చాలా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హరీష్ రావు గారు లేఖ రాసి మొత్తంగా కూడా ఈ రుణమాఫీ మీరు ఆగస్టు 15లోగా చేయకుంటే ఇబ్బంది పడతారు అని చెప్పి అన్ని 6 ఏవైతే ఉన్నాయో ఆ 13 హామీలు మీరు అమలు చేయాలని చెప్తే ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. ఈ ఒక్కటి రుణమాఫీ గురించి ఇవాళ నేనేదో చర్చ చేసి దానికి 2 లక్షలు ఉరకండి బ్యాంకులో ఉరకండి అని ఎందుకు చెప్పినావు? ఇలా చెప్పి బ్యాంకులో ఉరికిన వాళ్ళందరినీ బ్యాంకు గేట్ల దగ్గరనే ఆపేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం? అంటే మీరు అందరినీ ఆశపెట్టి 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ నోట్లో ఇవాళ మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వితౌట్ ఎనీ కండిషన్స్ మీరు ఏం చెప్పినారు, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేయండి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన దగులుబాజీ కండిషన్స్ మళ్ళీ రాష్ట్రానికి ఎందుకు దొక్కుతారు? ఒకవైపు ఏమో బీజేపీ భారాన్ని తగ్గించుకుందామని, ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల కోట్లు కావాలి, 40,000 కోట్ల. అవును, మళ్ళీ ఇప్పుడు ఇచ్చే ముందు వీళ్ళు ఆర్థిక నిపుణులతో చర్చించారు. రాజేష్ గారు, కేసీఆర్ గారేమో మామూలులతో ముచ్చట పెట్టారు. మేము ఆర్బీఐ నిపుణులతో చర్చలు జరిపినాము, ప్రణాళికా సంఘంతో చర్చలు జరిపినాము, చిదంబరంతో చర్చలు జరిపినాము, మన్మోహన్ సింగ్తో చర్చలు జరిపినాము. చర్చలు జరిపి మేము హామీలు ఇస్తున్నాం, మేము మామూలు వాళ్ళం కాదు మేము అని చెప్పారు కదా. మళ్ళీ ఏమైంది? మన్మోహన్ సింగ్ చెప్పిన సూత్రం ఏమైంది? ఆర్బీఐ చెప్పిన సూత్రం ఏమైంది? ఎందుకు చేస్తలేరు? 40,000 కోట్ల రూపాయలు ఏదో కార్పొరేషన్ పెడతామన్నారు, ఏమో చేస్తామన్నారు. మీరు ఏదైనా చేయండి, మీరు వ్యవస్థాపరంగా మీరు ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి. కానీ ఇలా రైతులు అడుగుతున్నది మాకు రుణమాఫీ చెయ్యండి. 2 లక్షల రుణమాఫీ అన్నారు వితౌట్ కండిషన్స్. మీరు గత ప్రభుత్వం ఎటువంటి క్రైటీరియాకి తీసుకుంటారు? అధిక ఆదాయ వర్గాలంటే మరి ఎటువంటి క్రైటీరియా? జనరల్ గా ఐటీ వాళ్ళందరినీ ఎగ్జామ్షన్ చేస్తే చాలా మంది లాస్ అవుతారు. ఐటీ ఏంది రాజేష్ గారు? 25,000 ఉద్యోగం చేసిన ఐటీ వస్తుంది. మన టీ న్యూస్ కు సంబంధించి కావచ్చు, ఎక్కడ కావచ్చు, 25,000 ఉన్న వాళ్ళందరూ ఐటీ పేమెంట్ చేయాలి. 3 లక్షలు ఉన్నోనికి ఇప్పుడు రేపు ఏమైతుంది చెప్పండి? ఇక అంటే ఇక నువ్వు రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వవా? ఇక వ్యవసాయం మళ్ళీ సంక్షోభంలో పడిపోవన్నా? ఇంకొకటి కూడా నేను చెప్తా, ఇంతకుముందు శ్రీను చెప్పినట్టు ఇప్పుడు ఈ బీమా అనేది కేసీఆర్ గారు రైతులకు బీమా అనే పెట్టేటువంటి అంశంలో బహుముఖ ప్రయోజనాలు చూసి పెట్టిండు ఆయన. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి. ఒకవైపు ఏమో ఎల్ఐసి దివాలా తీసి ఎల్ఐసిని రోడ్డు మీద తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు ఎల్ఐసి ద్వారా ఈ బీమా కట్టి రైతులకు బీమా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అసహజ మరణాలు, ఈ మరణాల క్షోభ నుంచి పుట్టింది బీమా. ఆ బీమాను కూడా ఇవాళ నువ్వు ఇవ్వకుండా ఆపేస్తున్నావు అంటే ఈ రైతుల పట్ల నీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది ఇవాళ డెఫినెట్గా ప్రభుత్వం జవాబు చెప్పాలి. శ్రీనివాస్ యాదవ్ గారు,
అంటే షరతులతో రుణమాఫీ అంటే మరి అధిక ఆదాయ వర్గాలని ఎట్లా గుర్తిస్తారు? రెగ్యులర్ క్రైటీరియా ఐటీ కట్టే వాళ్ళనైనా ఇంకా మరి ఇంకా ఎటువంటి గైడ్లైన్స్ తీసుకురాబోతున్నారో? అదే వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. మనం ఎప్పుడన్నా ఫోన్లు కొన్నా, బండి కొన్నా, టీవీ కొన్నా చిన్న డాట్స్ ఉంటాయి, అవి సన్నగా కనపడతాయి. మనం భూతద్దం పెట్టి చూస్తే తప్ప మనకు ఆ కండిషన్స్ అప్లై అయినా కనిపించదు. మనం ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు పోతే మాత్రం వాడు సార్ కింద మీరు చదవలేదు సార్ ఇవన్నీ ఉంటాయి అని చెప్తాడు. అట్లా ఈరోజు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నం చేయబోతున్నారు. అంటే ఎందుకు అంటున్నంటే ఇప్పుడు ఐటీ అనే విషయం ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్, మీరు బండి కొనాలన్నా, మీరు కనీసం ఫోన్ కొనుక్కోవాలన్నా, టీవీ కొనాలన్నా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. మీరు ఒకప్పుడు పాన్ కార్డ్ అంటే మనకు తెలియదండి, ఓన్లీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు తర్వాత ఆధార్ కార్డు. ఈరోజు ప్రతి రైతుకు పాన్ కార్డు ఉంది. ఎందుకు ఉందంటే లోన్ రావాలంటే నువ్వు పాన్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి. నువ్వు పాన్ కార్డు ఎప్పుడైతే తీసుకుంటావో నీ ఐటీ ఫైల్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఏ రైతుకు ఈరోజు నాకు 2 ఎకరాలు ఉందండి, నేను వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నా, నాకు బండి కొనుక్కోవాలంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఐటీ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నేను ఎగ్జామ్షన్ అయిపోతా కదా, నిలబడను కదా. కాబట్టి అనవసరమైన కండిషన్లు పెట్టి ఈరోజు రైతు లోకాన్ని ఆగం చేసే పరిస్థితి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 10 ఏళ్ళు ఎంత అద్భుతమైన పంట వచ్చింది, 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చిందాన్ని, రైతులు భూములు రేట్లు పెరిగిందాన్ని, అద్భుతంగా తెలంగాణ ఒక పచ్చగా పంటలు పండిందాన్ని, పాలమూరు లేబర్ వచ్చి మళ్ళీ పనిచేసి లేకుండా పని చేసుకునే రైతు చేసి ఉండే ఈరోజు ఏడికి వచ్చిందంటే మళ్ళీ ఏదో పరిస్థితి తీసుకుపోయే ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి నేనేమంటున్నంటే ఇప్పటికైనా విధి విధానాలను ప్రకటించుకొని క్యాబినెట్లో మేము చట్టబద్ధత చేస్తామని చెప్పిండ్రు. యాక్చువల్లీ ఆపోజిషన్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలు కూడా అడగాలి, క్యాబినెట్లో మేము రాగానే తీర్మానం చేస్తామని చెప్పారు. క్యాబినెట్ చట్టబద్ధత చేయాలి. ఇవన్నీ ఎగ్గొడుతున్నారు ఇప్పుడు. ఈ 6 స్కీమ్లో చట్టబద్ధత చేయించినట్టు మాట్లాడాలి. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఆయన కాలాన్ని కాలయాపన చేస్తుంటూ అనవసరమైన రాజకీయ లీకులు ఇస్తుండు. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ ఎన్ని లీకులు ఇచ్చిండండి, ఎన్ని మీటింగ్లు పెట్టిండు, ఎన్నిసార్లు అయినాడు. లాస్ట్కు ఆగస్టు 15 అన్నాడు. ఇప్పుడు ఆగస్టు 15 రోజు ఏం జరుగుతుందో చెప్తున్నారు రాజేష్ గారు. నాకు తెలుసుకున్న అంచనా నమ్మకరం. 10 మందికి జిల్లాకు 10 మందికి ఇచ్చి ఫోటోలు దిగి ఇదే గోయింగ్ ఆన్ ప్రాసెస్ అంటాడు అంతే. ఇప్పుడు ఇక టీవీ వీళ్ళు మాట్లాడేటోళ్ళు ఏం చేస్తారు, మేము ఇస్తున్నాం కదా, మొదలు పెట్టినాం కదా, గోల్కొండ సాక్షిగా, అదేవిధంగా ఆగస్టు 15 సాక్షిగా మేము ఇవ్వడం మొదలు పెట్టినాం కానీ అనేది మళ్ళీ ఒక కథ మొదలు పెడతారు. కాబట్టి ఇది అల్టిమేట్ గా రాజకీయంగా సస్టైనబుల్ కావచ్చు కానీ రైతులు నష్టపోతారు, తెలంగాణ ప్రజలు నష్టపోతారు. ఇది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అంటున్నారు. మరొక అంశం చూద్దాం. గురుకుల అభ్యర్థులకు సంబంధించి రిక్రూట్మెంట్ రహస్యం ఉంది. జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? 3 నెలలు అయినా కూడా ప్రకటించడం పోయిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోప్యత ఎందుకు పాటిస్తున్నారు అనేది గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నియామకాలు పూర్తయ్యాకే ఇస్తామంటున్న ట్రిబు అభ్యర్థుల ఆర్టీఐ దరఖాస్తులకు కూడా అదే సమాధానం వస్తుంది కానీ ఎటువంటి స్పష్టత కూడా రావట్లేదు. దీంతో గురుకుల అభ్యర్థులు ఆందోళన బాటపడుతున్నారు. దేవిప్రసాద్ గారు, రిక్రూట్మెంట్ ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? గురుకుల అభ్యర్థులు అంతా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఎందుకు ప్రకటించట్లేరు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజు గారు, గత ప్రభుత్వం దాదాపు లక్షల ఉద్యోగాలు, దాదాపు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని కేటీఆర్ గారే శ్వేతపత్రం ప్రకటించారు. అన్ని రిక్రూట్మెంట్లకు సంబంధించి కూడా చాలా ఓపెన్గా పేర్లతో సహా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడ్డది. గతంలో కూడా 18-19లో ఇప్పుడే మన ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు ఆ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు చాలా మెగా రిక్రూట్మెంట్ జరిగింది. ఎక్కడ కూడా ఒక తప్పు జరగలేదు. ఏ ఒక్క విద్యార్థి రోడ్డు మీదకి వచ్చి బైఠాయించినటువంటి దాఖలాలు లేవు. ఈ మొదటి రిక్రూట్మెంట్ వీళ్ళు ఇప్పటి వరకు 7 నెలల్లో మొన్న ఇచ్చిన 30,000 ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజల్టు అంతా ప్రభుత్వం ఇచ్చినాక నియామకాల పత్రాలు మాత్రం వీళ్ళు ఇచ్చారు. ఫస్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి వీళ్ళు పెట్టింది ఏంటంటే దాదాపుగా 9,210 పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. 8,708 మాత్రమే రిజల్ట్ ఇచ్చారు. 8,304 మందికి మాత్రమే అలాట్మెంట్ చేశారు. ఏంది అని అడుగుతూ ఉన్నారు. ఏ అభ్యర్థికైనా దానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మేము ఎక్కడ తప్పు చేసినాం తెలుసుకునేటువంటి హక్కు ఉంటుంది. ఇదివరకు బోర్డులలో అదే పద్ధతి ఉండే. ఇప్పుడు ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వమంటేనేమో మేము మొత్తం నియామకాలు అయిపోయినాక ఇస్తామంటారు. అప్పుడు ఇస్తే అప్పుడు కోట్లకు మళ్ళీ రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పుడే ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించండి, దీని వెనుకేదో తతంగం జరుగుతూ ఉందని చెప్పి ఇవాళ మొత్తం విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కనీస పట్టింపు లేదు. ఇవాళ దీని మీద డెఫినెట్గా మరి ప్రభుత్వం ఇవాళ ముందుకు రావాలి. మేము ప్రతి రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగిందని గొంతెత్తిన మేధావులందరూ కూడా మళ్ళీ ఇవాళ గురుకులంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల మీద మాట్లాడరు, రిక్రూట్మెంట్ మీద మాట్లాడరు. కాంగ్రెస్ ఏది చేసినా అది ఒక పుణ్యం కింద చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఎన్ని పుణ్యాలు చేసినా
పాపం కింద లెక్క పెట్టేటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ మీద ఇవాళ మాట్లాడి విద్యార్థులకు న్యాయం కోసం వాళ్ళ వైపు నిలబడాలి. నిన్న హరీష్ రావు గారు డిమాండ్ చేసిండు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, 25,000 టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని, ఈ రిక్రూట్మెంట్ రహస్యం ఏందో బయట పెట్టాలని చెప్పి హరీష్ రావు గారు నిన్న డిమాండ్ చేసిండు. ఇలా 25,000 టీచర్లు మీరు పోస్టులు భర్తీ చేయరు, మెగా డిఎస్ఏ అని 9,000 10,000 అని చెప్తారు. కాబట్టి దీని మీద డెఫినెట్గా ప్రభుత్వం ముందుకు వచ్చి నిరుద్యోగ యువకులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తారు. శ్రీనివాస్ యాదవ్ గారు అంటే అదే ఇప్పుడు వీళ్ళు అక్కడ కామారెడ్డి డిక్లరేషను, ఇక్కడ సరూర్ నగర్ డిక్లరేషను, అన్ని డిక్లరేషన్ల మీద పేరు మీద వీళ్ళు ప్రచారంలో వీళ్ళు ఎలక్షన్లల్లో బీసీ డిక్లరేషను ఇవన్నీ అంటే నేను ఉద్యోగాలకు ఉద్యోగ భృతి డిక్లరేషను, ఉద్యోగ భృతి ఇస్తానని చెప్పి 4,000 రూపాయలు మార్చుకున్నాను. అంటే నిరుద్యోగ భృతి నేనేమంటున్నా ఏది చేసినా మీరు పారదర్శకంగా చేయాలి. ఇప్పుడు 25,000 డిఎస్సి పోస్టులు వేస్తానని మీరే మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టుకొని 11,000 నోటిఫికేషన్ ఇస్తున్నారు కదా. ఎటువైపు అంటే ఇదంతా ఏం జరుగుతుంది? అది అంటే వాళ్ళకు స్పష్టంగా ఏ క్లారిటీ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మీరు ఇచ్చి మీరు ఎల్బీ స్టేడియంలో ఫోటోలు దిగడము ఇదంతా వరకు. అదేవిధంగా ఈరోజు నేనేమంటున్నా అంటే ప్రజాస్వామికవాదులు ఉద్యమకారులు ఇదే కోదండరామ్ సార్ నేను డైరెక్ట్ అడుగుతున్నా, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టినావు కదా నువ్వు, ఈరోజు అక్కడ ఉండి మాట్లాడాలి కదా, నువ్వు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ప్రొఫెసర్ అనుకుంటున్నాను నేను. కోదండరామరెడ్డి అంటే ప్రజల పక్షాన మాట్లాడతారు అనుకుంటున్నాను. మరి ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, మాట్లాడకుండా ఎందుకు ఉంటున్నావు? విద్యార్థుల లోకం మాట్లాడాలి, నీ విద్యార్థులు కదా, మీ స్టూడెంట్స్ కదా, మన స్టూడెంట్స్ కదా, వీళ్ళు మాట్లాడకుండా మౌనం ఎందుకు వహిస్తున్నారు? కాబట్టి మౌనం వహించొద్దు, మౌనం చాలా ప్రమాదకరం తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగుల బాట. కాబట్టి ఆ నిరుద్యోగ భృతేంద్ర కూడా చెప్పాలి, ఇప్పటివరకు దానికి కూడా ఏం లెక్కలేదు, పత్రం లేదు. అదే డిక్లరేషన్ సరూర్ నగర్లో ఏది ప్రియాంక గాంధీ మాట్లాడింది, అదే హౌస్లో వచ్చి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు మేము అనలేదు అంటారు. ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లయితుంది? రైట్. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించారని విమర్శించారు. దాంతోపాటుగా సివిల్ సప్లై కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై త్వరలోనే సివిల్ సప్లైస్ భవన్ని ముట్టడిస్తాం బీఆర్ఎస్ తరపు నుంచి అంటూ ఆయన హెచ్చరించారు. రైట్. దేవిప్రసాద్ గారు, బాబు డైరెక్షన్లోనే రేవంత్, ఇది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ ఎందుకు? ఇప్పుడు రాజేష్ గారు అంటే రేవంత్ రెడ్డి పుట్టుపూర్వోత్తరాలు కావచ్చు, రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం కావచ్చు, మొత్తంగా మనం పరిశీలిస్తే డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి బయలుదేరినటువంటి అణచుమని ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడికి ఒక ముఖ్యమైనటువంటి శిష్యుడిగా ఉన్నాడు అనేటువంటి విషయం ఇప్పుడు ఆయన ఒప్పుకుంటలేడు. నా సహచరుడు అంటూ ఇప్పుడు అంతకుముందు ఆయన రాజీనామా చేసి టీడీపీకి రాజీనామా చేసినప్పుడు ఆయన చంద్రబాబుని ఎట్లా మెచ్చుకున్నాడో మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు ప్రకటన మొన్న తెలంగాణ ప్రజలందరి గుండెలను గాయం చేసి, మోదీ అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, చంద్రబాబు నాయుడు మొన్న గెలిచిన తర్వాత లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఏవైతే ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి ఉన్నాయో గ్రామాలు, ఆ గ్రామాలకు సంబంధించి కూడా అవి మాకు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా, లేకుండా లేదని నేను బెట్టు చేసిన, అందుకే మోదీ గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చారని చెప్పడం అనేటువంటిది ఇది నిజంగా అంటే ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ వాళ్ళు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము తెలంగాణ కోసం చేసినాము, లేఖలు ఇచ్చినామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ మీరు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నించడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టంగా. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు మేము మొత్తంగా కూడా బంద్ పెట్టి ఆ రోజు మొత్తం రాష్ట్ర బంద్కు పిలిపించి శాసనసభలో తీర్మానం చేసి మీరు మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి కూడా ఆ రోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేసినాం. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నాడు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతావా లేదా, లేకుంటే మీ గురువు చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేక ప్రయోజనాలకి నువ్వేమైనా దాసోహం అవుతావా? ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. శాసనసభలో మళ్ళీ తీర్మానం చేసి మన గ్రామాలు మనకు వచ్చేటట్టు విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనేది మేము చాలా కాలంగా డిమాండ్ చేస్తాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి మొత్తం ఆయన డైరెక్షన్లో పోతున్నట్టు కనబడతా ఉంది. ఆదిత్యనాథ్ దాస్ రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, ఇలా కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, మొత్తంగా చూస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడుని ఇలా అక్కడ ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది ఇలా ఒక సహచరుడుగానో మరి ఎగిరి గంతేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి దానికి ఉండేటువంటి కొన్ని గీతలు
కాపాడుకోవడానికి ఆ ప్రమాణ స్వీకారానికి ఓనట్టున్నాడు, లేకుంటే ఎగిరి గంతేస్తాడు ఇక్కడి నుంచి డైరెక్ట్ జంపు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రయోజనం కాపాడాలని నీకు అధికారం ఇచ్చారు, ఆ ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలి. మీ గురువు కాదు, మీ సహచరుడు ఎవరినైనా వ్యతిరేకించి తెలంగాణ పక్షం ఉంటావా? ఎట్లా ఉంటాయనుకుంటున్నారు? రెండు రాష్ట్రాల సంబంధాలు ఏ రకంగా ఉంటాయనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అక్కడ ఏపీలో టీడీపీ గవర్నమెంట్, ఆఫ్ కోర్స్ కూటమి గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడును ఎదిరించే సత్తా ఈయనకున్నదా? రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేసేటువంటి శక్తి ఉన్నదా ఆయనకు? అంటే తెలంగాణ ప్రజలు ఇచ్చిన శక్తిని నిర్వీర్యం చేస్తున్నావు నువ్వు. డెఫినెట్గా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడితే మేమంతా వింటుంటాం. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు. బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో మేమందరం డెఫినెట్గా ఉంటాం. 6 గ్రామాలని వెనక్కి తీసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం చేయి. నీ ప్రయత్నానికి మేమందరం అండంగా ఉంటాం. కానీ నువ్వు అట్లా చేయకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి వందవాడేటువంటి ప్రయత్నం చేసి అది అయిపోయిన కథ, ముగిసిన కథ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం అయిపోతుంది. రైట్. శ్రీనివాస్ యాదవ్, 7 మండలాలని దాంతోపాటుగా భద్రాచలం రూరల్ మండలంలోని 5 గ్రామాలని తిరిగి వెనక్కి తీసుకొని రావాలనేది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డిమాండ్. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కృషి చేయాలి, అక్కడ పక్కన ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం పైన ఎట్లా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది? అది అంటే డిమాండు అది న్యాయమైన డిమాండ్, కానీ ఎందుకంటే ఇద్దరి నేపథ్యాలు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఇక్కడ పరిపాలించినప్పుడు ఇక్కడ తెలంగాణను ఎంత ఆగం చేసిండు, ఎంతమందిని చంపిండు, ఎంత ఉద్యమాలను ఎంత నిర్బంధం చేసిండు, అదంతా తెలంగాణ సమాజం ఏం మర్చిపోదు అంత ఈజీగా. ఎందుకంటే రక్తపు ఏరుళ్ళు బార్పించిన చరిత్ర చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ యువకుల మీద. సో అట్లాంటి సహచరుడు అంటుండో మరి శిష్యుడు అడిగాడు ఈరోజు ఈడ ముఖ్యమంత్రి అయ్యిండు స్పష్టంగా. సో ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన ఎజెండాను ఫాలో చేస్తాడు తప్ప ఆయనకు వ్యతిరేకంగా చేయడు. సో ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా ఇక్కడ చాలా ఆయనకు సంబంధించిన మీడియా సపోర్ట్ చేయడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయిన అనేది కూడా మనం జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతంలో అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని మీద గతంలో మాట్లాడుతున్నారు, కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించకపోగా వాళ్ళ ఎజెండాను ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చాలాసార్లు చేసిండు. అది తెలంగాణ సమాజం అధిగమించి తెలంగాణను సాధించుకున్నది. ఇట్లాంటి శక్తులు, చాలా శక్తులు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మార్చుకుంటా వీళ్ళని అధిగమించి తెలంగాణ తెచ్చుకుంది. ఆ ఎత్తుగడలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎత్తుగడలని ఈ సమాజాన్ని, తెలంగాణ సమాజానికి మనం అర్థం చేయాల్సిన అవసరం లేదు, అర్థం తెలుసుకున్నది. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ ప్రజలు నీకు ఓట్లేసి ముఖ్యమంత్రిగా నిన్ను గెలిపించారు, ఒక మంచి అద్భుతమైన అవకాశం నీకు ఇచ్చారు. ఇప్పటికైనా నువ్వు తెలంగాణ బిడ్డవైతే, నువ్వు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కానీ నువ్వు కరెక్ట్ కన్సల్ట్ అయి ఉంటే ఏదైతే పోయిన మండలాలను, పోయిన గ్రామాలను తిరిగి వచ్చేయడానికి నువ్వు అధికారికంగా నువ్వు జీవోలో ఏదైతే డిక్లరేషన్ ఉంటే అవి చేసి ముందుకు చేయాలి. నీ బాబుగా అక్కడ ఇచ్చిన ఎజెండాను నువ్వు ఎదుర్కోగలాలి. తర్వాత నిన్న ఏదైతే మాట్లాడిందో దాని మీద ఇమీడియట్లీ కౌంటర్ కూడా ఇమీడియట్లీ ఖండించాలి, రెస్పాండ్ కావాలి. ఏది, నువ్వు ఒక తెలంగాణ బిడ్డగా ముఖ్యమంత్రిగా అయితవా కావా తర్వాత విషయంగా నువ్వు ఓ తెలంగాణ బిడ్డగా ముఖ్యమంత్రి అయినవు కాబట్టి స్పందించాల్సిన బాధ్యత. కానీ ఇప్పటివరకు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు. మొన్న చంద్రబాబు చాలా స్వయంగా ఒప్పుకున్నారు. అదే ఇప్పుడు అన్నగారు తీసుకురావడం వల్లనే 7 మండలాలని ఏపీలో కలిపారు. అప్పుడు అయితే నేను ప్రమాణ స్వీకారం చేశా, లేకపోతే చేయరని చెప్పి నా బిడ్డలను, నా తమ్ముళ్ళు 4 ఎత్తుకొని పోయి ఆడ గుసబెట్టుకున్నావు, నువ్వు అరెస్ట్ చేసినావు అంటే నువ్వు మాట్లాడాలి కదా. అధికారం వచ్చినాక నా వాళ్ళని నేను తెచ్చుకుంటాను చెప్పాలి కదా. నువ్వు మాట్లాడకపోతే అర్థమైంది ఇక్కడ, నీ కూడా అర్థమైంది. నువ్వు చేసినది ప్రతిదీ నేను ఆమోదించుకుంటా పోతాను. అదేవిధంగా ఇంకో కుట్ర కూడా రేపు చేయబోతారనేది నాకు అంచనా ఉంది. ఉద్యమకారుడిగా నేను వచ్చిన నేపథ్యం నుంచి ఈ 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 10 ఏళ్ళు కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా బాబు గారు, ఇప్పుడు మోడీ ఉన్నాడు, ఇక్కడ బాబు గారు ఉన్నారు. కాబట్టి అది కూడా ఈయన ఇక్కడి నుంచి ఎలాంటి థ్రెట్ చేయకుండా కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఇది తెలంగాణ సమాజం కూడా అప్రమత్తమై ఉంటుంది. అట్లాంటి ఎత్తుగడలు ఏమైనా చేస్తే మాత్రం మరో ఉద్యమాన్ని కూడా తెలంగాణ ప్రజలు బాధపడేది. ఎందుకంటే తెలంగాణ అంటే ఉద్యమాల చరిత్ర. కాబట్టి అట్లాంటి ఎత్తుగడలు మళ్ళీ వచ్చి ముందుకు చేసే పరిస్థితి ఉంటే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. దానికి ఏ విధంగా ప్రశ్నించాలో, ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా పార్టీ చెప్తుంది, ప్రభుత్వానికి చెప్తుంది, నాయకులకు కూడా చెప్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎదుర్కోలేదా? మనం ఎదుర్కొన్నారు కదా. వాళ్ళ తుపాకులు, వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులు ఏది ఆపలేదు కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితి మళ్ళీ కనుక హైదరాబాద్ మీద, ఎందుకంటే బాబు గారికి ఏంటంటే హైదరాబాద్ నేనే నిర్మించిన, నేనే పునాదులు వేసిన, నేనే రాళ్ళు పెట్టిన ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. సో ఆయనకు ఆ ప్రేమ గుంజుకో రావాలనేది ఉండొచ్చు.
దాన్ని మాత్రం మళ్ళీ ఈయన ఇడెన్ ఎజెండాలో భాగంగా అమలు చేయాలనే పరిస్థితి ఏర్పడితే మాత్రం తెలంగాణ సమాజం తిప్పి కొడితే అది తస్మై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవిప్రసాద్ గారు కంక్లూడింగ్ చివరిగా. డెఫినెట్గా ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక అధికారం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. ఇవాళ ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది అయిపోయిన కథ. మొన్న లెజిస్లేటర్లో మాట్లాడడం వెనుక కథ ఏంటంటే రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడుతా అనేటువంటి పద్ధతిలో చెప్తున్నట్టుగా మనకు ఆ టోన్ కనబడ్డది. రేపు నీటికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఇష్యూస్ ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య అనేక విషయాలు ఇంకా పరిష్కరించుకోవాల్సినటువంటివి ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా ఏదో కేంద్రంలో ఉన్నటువంటి మోదీ బూచి చూపించి మొత్తంగా కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తామని కూర్చుంటే చంద్రబాబునైనా ఎదిరించాల్సిందే, ఇంకెవరినైనా ఎదిరించాల్సిందే. రేపు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతే డెఫినెట్గా రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయక తప్పదు. ఎందుకంటే మన ఇన్ని త్యాగాలు చేసి, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని నష్టాలు చేసి కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్ణాలు సకల జనుల సమ్మె లాంటి ఒక అద్భుతమైనటువంటి సమ్మె రూపాన్ని నిర్వహించి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే అమరవీరుల స్వప్నాన్ని ఛేదించినట్టు కదా. నువ్వు సంపూర్ణ తెలంగాణ కావాలని అమరవీరులందరూ కూడా ఆ రోజు అనేక త్యాగాలు చేసి మరణించారు. ఇవాళ మీరు మేము ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాము, ఇంకోటి ఇస్తామని చెప్పి ఉద్యమకారులను ఏదో మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఉద్యమకారుల ఆశయాల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేయి. ఇవాళ విద్యుత్కు సంబంధించి కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు, ఇచ్చిన హామీలు కావచ్చు, మిగతా గత పరిపాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన తీసుకురా. కానీ ఇవాళ మొత్తంగా కూడా గత మెరుగైనటువంటి పాలనంతా కూడా మరి గతంలో ఉన్నటువంటి వికాసాన్ని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరని మేము హెచ్చరిస్తాం. ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రి లాగా ఉండే ఆంధ్రప్రదేశ్ అట్లాంటి వాతావరణం కూడా కనిపించదేమో. ఏంటి అర్థం కాలే. ఆయన ముఖ్యమంత్రి, ఈయన డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లాంటి వాతావరణం కూడా మనం కనిపిస్తుంది. మీరు చూడండి రేపు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు.